ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామములు శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 20వ లేఖనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయం అనే తలుపుల దగ్గరకు వచ్చి మన తలుపులను తట్టుతున్నాడు. హృదయ తలుపులను తట్టుతున్నాడు. అయినా కూడా మనము కరుడు గట్టినటువంటి రాతి గుండెలు కలిగిన వాడం కదా, అందుకే మనము తలుపులు తీయలేకపోతున్నాం. ఎందుకంటే మనలో ఉన్నవాడు మరి దేవుని కంటే గొప్పవాడుగా తలంచుతున్నాం. కానీ నీలో ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. మరి అలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, తలుపు నొద్ద ఆయన నిలుచుని నీ హృదయం అన్ని తలుపులను తట్టుతూ ఉన్నాడు. ఇప్పుడే నువ్వు తలుపు తీసిన ఎడల ఆయనతో నువ్వు, నీతో ఆయన కలిసి భోజనము చేస్తారు. మరి ఇలా మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం నుండైనా ఉండాలి అనుకుంటే మనమందరం కూడా ఏకీభవించి ఆ ప్రభువుని ప్రార్థిస్తాం. తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఏకీభవించి ప్రార్థనలో పాల్గొందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన అద్భుతమైన శ్రేష్టమైన అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామమునకు క్రీస్తు యేసు నామమునకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు నీకు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతనమైన దినములో నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. అవును ప్రభా, మీరు మా హృదయం అనే తలుపుల దగ్గరకు వచ్చి తలుపు తడుతున్నావు. అయ్యా, మేము అది కనుగొనలేకపోతున్నాం, మిమ్మల్ని కనిపెట్టి ప్రార్థించలేకపోతున్నాం. ప్రభా, ఈ దినము నుండి అయినా సరే అటు ప్రార్థనను మీ యొక్క స్వరము వినే భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఇదిగో ఆయన వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటున్నాను. క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.